చూసారా ఈ మొక్కలు నేను అన్ని పెట్టేసుకున్నానండి. ఇంకా ఉన్నాయి మొక్కలు. ఏంటంటే ఫ్లవర్ మొక్కలు కావాలనేసి నేను ఈ కింద బిల్డింగ్కి తీసుకొచ్చి పెట్టాను ఈ స్టాండ్ మీదకి. ఫస్ట్ టైం మీకు చూపించాను చిన్న చిన్న కుండీల్లోనూ, అప్పుడు ఎక్కువ పెట్టాను. ముందు వీడియోలో చూడండి చాలా బాగా పూసినాయి అన్ని రకాల గులాబీలు. ఇప్పుడు మళ్ళీ వాటిలో పెద్ద సైజువి తీసుకున్నాను. తీసుకుని నేను ఇలా సెట్టింగ్ చేసుకున్నానండి. ఇంకా ఉన్నాయి మొక్కలు, అవి కూడా మీకు మళ్ళీ పెడతాను చూపురు. కానీ ఎందుకంటే ఫ్లవర్ మొక్కలు తర్వాత కొన్ని ఫ్రూట్స్ మొక్కలు కూడా తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ వీడియో తప్పకుండా అందరూ చూడండి. చూసి మీ గార్డెన్లో కూడా ఎలాగా డిజైన్ చేసుకోవాలో కొద్ది కొద్దిగా మీరు చేసుకుంటూ అలాగే నాకులాగా పెద్ద గార్డెన్ పెట్టుకోండి. దీనివల్ల మీకు అన్ని ఉపయోగాలు వస్తాయి. తప్పకుండా చేయండి. చిన్న సైజు, పెద్ద సైజు, లావి అన్ని రకాలు వస్తాయండి. రోజు ఉదయం సాయంత్రం వస్తే మనకి ఎక్కడే కాయ ఉందో ఎక్కడే పురుగు ఉందో అన్నీ చూసుకోవచ్చు. ఇది 2 రోజుల నుంచి ఇంట్రెస్ట్గా నేను వస్తున్నాను కాబట్టి ఇవన్నీ తెలుస్తున్నాయి. లేకపోతే ఏ చెట్టుకి ఏదో తెలియట్లేదు. చూడకి అవి ముదిరిపోతాం. ఇంకా ఇరిగిపోయిందా మొక్క? ఎందుకని? ఈ టమాటాలు పెద్ద సైజు కాకుండా చెర్రీ టమాటాలా వచ్చిందండి. కాస్తుంది కానీ ఇది వేగే అయిపోవడం కానీ బరువు అయిపోయి ఇరిగిపోయింది. ఇప్పుడు అన్ని కూరగాయలు కూడా చాలా రేట్లుందండి బజార్లోను. మనకి అర్జెంటుగా ఏదైనా కూర కావాలనుకోండి, ఇంట్లో ఒకవేళ బజార్ చేయలేదనుకో మనకు అవసరానికి ఉపయోగపడతాయి. మనం జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కలు. చూసుకొని వాటికి ఏంటంటే వాటర్ కంపల్సరీగా వాటర్ మట్టుకు మర్చిపోకూడదు. పచ్చిమిర్చి మొక్కలు ఎన్ని ఉన్నాయో సరే. చెట్టు నిండా కాయలు వచ్చేసినాయండి. చెట్టు నిండా కాయలు వచ్చేసినాయి. అయ్యండి అంటే మనకు రోజు కోసుకున్న ఇంట్లోకి సరిపోతాయి. ఇక్కడ ఒక చిన్న చెట్టు ఈ పెద్ద పెద్ద కాయలు వేసి చూడండి, చూపిస్తున్నాను. అయ్యండి ఈ గ్రీన్ బాగా గ్రీన్ చిన్న చెట్టు ఇవ్వండి. కిందకి పెద్ద పెద్ద కాయలు. కాయలు మనం కోద్దాం అనుకున్నాను కదండి, కలర్ వచ్చేసింది. విత్తనాలు పెంచేసాను. ఇది ఈ కోస్తాను. సరే, వేరు వేరు కలర్స్ అన్నమాట.
ఇంకా ముదిరిపోయిన సీడ్స్ ఉంచేసానండి. ఈ మొక్క బ్లాక్ బేర్ మొక్క, ఇది ఆన్లైన్లో పెట్టాను. ఇది తీసి వేరే దాంట్లో వేస్తాను. పెద్దగా ఎదిగింది కదా. ఇక్కడ ఒక మిర్చి, చిన్న చెట్టు ఎక్కడన్నా సరే బాగా వచ్చింది. టమాటా నారు వేసిన తర్వాత నేను తీయలేదండి. కొన్ని మొక్కలు తీసేసి పలసగా ఉంచుతాను దీంట్లోను. ఇది లెమన్ గ్రాస్. నా చెట్టు నిమ్మ చెట్టు పూత వేసింది, రాలుతున్నాను. ఒక సంవత్సరం చెట్టు నిండా కాయలు కాసేసింది. మళ్ళీ మొదలెట్టింది. చాలా బాగా పూత వేసిందండి. చెట్టు నిండా పోతుంది. మా సిండ్రల్లా నేను ఏదో చేసేస్తున్నాను, పట్టుకుంటున్నాను అనేసి చూస్తూ ఉంటుంది ఏం దొరికిద్దా అని. సిండ్రల్లా ముళ్ళు గుచ్చుకుంటాయి ఎలగెలగా. ఇది చిన్న మొక్క వేసానండి, బిర్యానీ ఆకు, దాసం చెక్క. ఇంత వృక్షంలాగా అయిపోయింది చూసారా. వచ్చిన వాళ్ళకల్లా ఇస్తూ ఉంటాను. ఈ ఆకు బిర్యానీలో వేసుకుంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. టేస్ట్ మట్టుకు చాలా సూపర్గా ఉంటుంది. ఇది దార్చిన చెక్క వస్తుంది. ముదిరిపోయే కొద్దీ చెక్కలాగా ఉంటుంది. ఈ కాడ కూడా వేసుకోవచ్చు. నిమ్మ చెట్టు చాలా కొట్టేసాను, అయినా సరే మొత్తం ఆ చెట్టు అంతా, ఆ కొమ్మ అంతా పోతాయి. ఈ కొయ్యటం అంటే చాలా సరదాగా ఉంటుందండి నాకైతే. హార్వెస్టింగ్ ఇప్పుడు గవ లేదనుకోండి, గవ వచ్చి 4-5 పచ్చిరలు తెంపేట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ ఒకసారి కోసేస్తున్నాను. పచ్చిమిరకాయలు బాగా, ఎందుకంటే ఆకులు మధ్యలో చాలాంటాయి కాబట్టి మనం చూడటానికి కనిపించవు. ఇక్కడ ఈ చెట్టు కూడా కొట్టేస్తాం. ఇది పొట్టు పచ్చిమిరకాయల్లో లావుగా ఉంటాయండి, ఇవి ఇంకా గ్రీన్గా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇందులో పెట్టాను కదా, అవి నేను సీడ్స్ కానీ ఇచ్చేసాను, మళ్ళీ పెట్టాను వచ్చేసి అంటే ఇందులో కూడా పెట్టాను. దీనికి కూడా కాయ పెట్టేస్తాను. అలాగే వచ్చిన మనకు ఎండిపోయిన కాయలు పడైపోకుండా అది విత్తనాలుగా దాచుకుంటే పెట్టేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు కూడా కోసేసుకుంటాము. చూడండి పిల్లలు ఎలా దూసేస్తున్నారు, అలా దూయకూడదు. నాకు రావాలంటే దీన్ని తీసుకెళ్ళి పెట్టుకోవాలి. ఇది పైనాపిల్ అండి. ముందేమో చిన్నగా పెడతాను, తర్వాత కొంచెం పెద్దది. ఇదిగోండి పెద్దది అయిపోయింది కాబట్టి దీనిలోనే ఉంచేయాలి. ఇంకా దీన్ని వేరే చోట పెట్టుకోవాలి. ఇంక అన్ని దీని స్థలం సరిపోదు. దీన్ని మొన్న కోసాను కాయలు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, చిన్నగా ఉన్నాయి, పర్వాలేదు. నెక్స్ట్ టైం కోసుకోవచ్చు.
పైన చిక్కుడు బాగుంది కదండి, ఇవి దేశవాళీ కాయలు, బ్రౌన్ కాయలు అనమాట. ఇది మళ్ళీ వచ్చే సంవత్సరం పెట్టుకోవాలి, ఈ మధ్యలో పెడితే ఉండవు, ఎండిపోయిన మనకి విత్తనాలకు ఉంచుతానన్నా కదా, బాగా ఎండిపోయింది. ఏదో ఒక పని కింద గురించి ఈ దగ్గర రాకపోతే నాకు చేరుకొని రాకుండా పోతుంది. ఇంకా ఉన్నాయిలేండి ఎండిపోయినాయి. వంగ చెట్లు చూసారా, ఆ పురికి చాలా తీపిగా ఉంటుందో ఏంటో, మనం ఒక 2-3 రోజులు పట్టించుకోకుండా ఉంటే ఇలా తినేస్తుంది. మొత్తం చెట్టు అంతా చూడండి ఎలాగైపోయిందో, దీనికి నేను మందు వేస్తాను, లిక్విడ్ తయారు చేసుకుని స్ప్రే చేస్తాను, పోతుంది మళ్ళీ. మొత్తం పట్టేసింది, ఇంకా తీసేస్తాం, బెటర్ పీకేస్తాను, మొత్తం తీసేస్తాను. ఖాళీ చేసుకున్నాక ఎలా గుడ్డులు కావాలి కాబట్టి ఖాళీ తీసేస్తాను. విత్తనాలు మళ్ళీ ఇది నేను నల్లేసాడు పచ్చడి చేస్తానండి, ఎందుకంటే ఇది ఎదిగింది, కుండి కూడా ఖాళీ చేయాలి నేను. చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి. ఇది ఒకసారి అలవాటు పడ్డారంటే ఇంకెప్పుడు ఇది ఎప్పుడు చేసుకుని చేద్దామా తిందామా అని అనుకుంటారు. ఎందుకంటే మొదట్లో నేను పెద్ద ఏమీ లెక్క చేసేదాన్ని కాదు, నాకు ఇంట్రెస్ట్ లేక. ఏదైనా చేసుకుంటేనే అర్థమవుతుంది దీని విలువ అని చేస్తుంది. అంటే ఇదంతా సరిపోద్ది.